టీవీఎస్ గారు ముఖ్యంగా చూస్తే ఈ రోజున అంటే సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన కూడా అంటే ఆ విచారణ మరీ మందకోడిగా సాగటం దాదాపు 4 ఏళ్ళు అవుతోంది సిబిఐ విచారణ ప్రారంభమై కూడా దానికి సంబంధించి ఆవిడ లేవనెత్తినటువంటి అనుమానాలు కావచ్చు లేదంటే ఆ ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా వీటికి నేను కాదు సమాధానం చెప్పాల్సింది సిబిఐ అని చెప్పేసి అన్నారు. గత జూన్ 30వ తారీఖున దీనికి సంబంధించి విచారణ ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్క అడుగు విచారణకు సంబంధించి సిబిఐ వేయకపోవటం. అదే సమయంలో గతంలో కూడా చూస్తే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు, లేదా మళ్ళీ తర్వాత చూస్తే ఏదైతే ఆయన్ని సిబిఐ ఆఫీస్కి పిలిచి అరెస్ట్ చేశాము మళ్ళీ విడుదల చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ఈ పూర్తి సంఘటనలు ఎలా అర్థం చేసుకోవాలి? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడా అని చెప్పారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యాడా, అరెస్ట్ చూపించారా? ఇప్పుడు మనకి నీకు తెలుసు రైతు వారీగా మనకి బుక్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. లోన్ తీసుకున్నాం అనుకో, క్రాప్ లోను మనం కట్టామనుకో వడ్డీ వాడే రాసేసుకుంటాడు. ఏది బుక్ అడ్జస్ట్మెంట్ అనమాట. వడ్డీ కట్టినట్టుగా చూపించుకుంటాడు సొసైటీ వాడు కానీ బ్యాంక్ వాడు కానీ. అట్లాగే ఇది కూడా బుక్ అడ్జస్ట్మెంటా? ఇది అరెస్ట్ చూపించినట్టుగా సిబిఐ బుక్ అడ్జస్ట్మెంట్ చేసిందంటారా? ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేస్తే జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. జడ్జి రిమాండ్ ఇవ్వరా? ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్కే రిమాండ్లు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక హత్య కేసుల్లో నిందితుడిని మరి జడ్జి ముందు ప్రవేశపెడితే బెయిల్ ఇచ్చారా? ఎలా చూస్తారు దీన్ని? అవినాష్ రెడ్డే కాదు, ఇవాళ మన మూర్తి గారు చెప్పిన దాంట్లో శివశంకర్ రెడ్డి అరెస్టు తరువాత పరిణామాలు. ఈరోజు సునీత చెప్పింది శివశంకర్ రెడ్డి హత్య తర్వాతే భయం మొదలైందని. తనకి భయం మొదలైందంది అంటే ఏంటి? సిబిఐ మీదే కేసులు పెట్టారు, తర్వాత ఎస్పీ రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు. అంతా ఇక సిబిఐ కడప నుంచి వెళ్ళిపోయింది, దర్యాప్తు ఆపేసింది. ఆ తర్వాత ఈ కేసు మన తెలంగాణకి మారిన తర్వాత హైదరాబాద్కి విచారణ వచ్చినాక ఊపందుకుంది. ఇప్పుడు మీరే ఎందుకని హత్య చేశారని అనుకోకూడదు అని మన సునీత భర్తని అన్నారు అన్నట్టుగా కూడా మనం మాట్లాడుకున్నాం దీంట్లో. దానికి కూడా సమాధానం ఏంటి? షర్మిలే చెప్పింది. అసలు ఇప్పుడు సునీతను రాజశేఖర్ రెడ్డి హత్య చేయటం ఏంటి? మా బాబాయిని అసలు ఇప్పుడు ఆస్తుల కోసం ఇది మర్డర్ ఎలా జరిగింది? ఆస్తులు బాబాయ్ పేరు మీద లేవు, ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి? సునీత పేరు మీద ఉన్నాయి. ఆస్తుల కోసం హత్య చేయాల్సి వస్తే సునీతను చంపాలా? బాబాయిని కాదంటూ ఇది కడప సీటు కోసం జరిగిన హత్య అని చెప్పి ఎవరు చెప్పారు? షర్మిల ఇచ్చిన వాంగ్మూలం. మనం ఇవాళ షర్మిల అసలు సిబిఐ ఇలా నాన్చటం ఏంటి? దీనిపైన ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఆమె మాట్లాడింది ఏంటంటే, ఆమె స్పష్టంగా చెప్పిందన్నమాట. సిబిఐ ఛార్జ్షీట్లో, అడిషనల్ ఛార్జ్షీట్లో, ఆ తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఉన్న వైరుధ్యాన్ని కూడా ప్రశ్నించింది. ఆమె స్పష్టంగా ఆయుధం తీసుకుని అతను హంతకుడు ఎక్కడికి వెళ్ళాడు? అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు. గూగుల్ టేక్అవుట్ ఇదిగో. సునీల్ యాదవ్ అతను ఆయుధంతో మన అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టుగా గూగుల్ టేక్అవుట్ వచ్చింది. దీనిపైన ఏం మాట్లాడతారు? సునీల్ యాదవ్ ఎవరి అనుచరుడు? గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి మరి ఎక్కడున్నాడు? హత్యకు ముందు ఎక్కడున్నాడు? హత్య తర్వాత ఎక్కడున్నాడు? ఇంకొకటి ఏంటంటే, ఈ మర్డర్ జరగటానికి ముందు ఈ నిందితులందరూ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు. మర్డర్ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చారు. గూగుల్ టేక్అవుట్ నీకు అక్కడ ఆధారాలను ఇచ్చింది, దీనిపైన తీసుకోండి అని అంటూ ఆ 25 ఫోన్ నంబర్లు గూగుల్ టేక్అవుట్ అవి ఇచ్చింది. ఈరోజు లిస్టు కూడా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మకి చెప్పేశాడు ముందే. ఇంకప్పటికి సూర్యోదయం కాల, అదే వివేకానంద రెడ్డిని చంపేశారు అని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి చెప్పింది పక్కింటి వాళ్ళకి. ఎవరికి తెలియకముందు మన సునీతకు తెలియదు, సునీత భర్తకు తెలియదు. ఇప్పుడు అదే కదా అడుగుతోంది. వివేకానంద రెడ్డి భార్యకి కూతురికి తెలియక ముందే ఈ హత్య జరిగింది అనేది పక్కింటి వాళ్ళకి తెలిసింది, ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి చెప్పింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయింది.
ఆయుధం కూడా తెలిసిపోయింది. ఆయన మేనిఫెస్టో కమిటీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని బాబాయ్ నో మోర్ అన్నారు. అవినాష్ రెడ్డి ఫోన్ కాల్స్ ఏంటి, మెసేజ్లు ఏంటి? సార్ ఒక చిన్న కరెక్షను, మేనిఫెస్టో కమిటీ మీటింగ్ క్యాన్సిల్ చేయలా, కంటిన్యూ చేశాడు. బాబాయ్ నో మోర్ అని చెప్పి లెట్ us టాక్ అబౌట్ మేనిఫెస్టో అని మేనిఫెస్టో మాట్లాడాడు. ఇప్పుడు అజయ్ కల్లం ఇచ్చిన వాంగ్మూలం మనకు తెలుసు. అదంటే తను అంటోంది ఏంటంటే అనుమానితులుగా నన్ను, నా భర్తని మాట్లాడారు, విచారించారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా విచారించమంది. జగన్మోహన్ రెడ్డిని కూడా విచారించాలి, ఆయన దోష అయితే శిక్షించాలి, నిర్దోష అయితే వదిలేయాలని కూడా చెప్పింది. ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నమాట. అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని ఈ కేసు నుంచి కనుక తప్పిస్తే 10 కోట్లు డీల్ మాట్లాడారు. గంగాధర్ రెడ్డి ఎవరు? ఆ 10 కోట్లు ఏంటి? నిందితులు పంచుకున్నారు 4 కోట్లు. ఆ డబ్బు ఎంత మీరు రికవర్ చేశారు? ఇప్పుడు దస్తగిరి ఏమంటున్నాడు? దస్తగిరి నిన్న జైల్లో కూడా బెదిరించారంట. దస్తగిరి నిన్న జైల్లో కూడా ఆఫర్ ఇచ్చారంట. వెళ్ళింది ఎవరు? అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టింది ఎవరు? శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి ఏదో ఉంది. 20 కోట్లు ఆఫర్ కూడా చేశారు. ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి చేసినటువంటి ఆ 20 కోట్ల ఆఫర్ మీద కూడా విచారణ చేయాలి. ఆ జైల్లో మెడికల్ క్యాంప్ ఇతని ద్వారానే ఎందుకు పెట్టించారు? శివశంకర్ రెడ్డి కొడుకు తప్ప ఇంకా డాక్టర్లు లేరా? ఆ సూపరింటెండెంట్ ఎవరు అసలు? జైలు సూపరింటెండెంట్. ఏ విధంగా ఈ కేసుని ఇలా నానుస్తూ ఇన్నేళ్లుగా నడుపుకుంటూ వచ్చారో మన కళ్ళ ముందు కనపడుతోంది. ఇప్పుడు సునీత ఎందుకు ఇవాళ ప్రజా కోర్టులోకి వస్తుంది? తను అవసరమైతే పోటీకి కూడా దిగుతానంటోంది. తనకి పోటీ చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదు, కానీ పోటీ చేసే హక్కు తనకు ఉంది. అంటే అర్థం ఏంటి? రేపు ప్రజా కోర్టులోనే అమీతుమీ తేల్చుకోవడానికి సునీత సిద్ధపడినప్పుడు ఇవాళ ఒక ఆడబిడ్డ తన తండ్రి హంతకుల కోసం చేస్తున్న పోరాటం ప్రపంచ చరిత్రలో మిగిలిపోతుంది. సునీత రెడ్డికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ సమాజం పైన ఉంది. హంతకులను బయటకు తీసుకురావాల్సింది కూడా రేపటి ప్రజా తీర్పే.